శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి శాంతి నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామన్నారు రెడ్డి శాంతి. 5 ఏళ్లలో పాతపట్నంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 3000 కోట్లతో అభివృద్ధి పనులు చేశామంటున్న రెడ్డి శాంతితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. పాతపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చాలా పెద్ద ఎత్తున మరి అభిమానించారు, ఆశీస్సులు ఇచ్చారు. మళ్ళీ మాకు జగనన్న ప్రభుత్వమే కావాలి, జగనన్న ప్రభుత్వమే రావాలి, మళ్ళీ మా ఎమ్మెల్యే మరి నువ్వే కావాలనేటువంటి ఒక అక్క చెల్లిగా నన్ను ఆదరించారు. ఎల్లప్పుడూ కూడా నేను మనస్ఫూర్తిగా రుణపడి ఉంటాను. మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ ప్రజల మనసుల్లో అయితే మాత్రం వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మరి ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఫిరాయింపు ఎమ్మెల్యే కానీ ఎప్పుడు కూడా వాళ్ళ స్వంతంగా వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ లబ్ధి కోసం, వ్యాపారాల కోసమే పార్టీని ప్రజా డబ్బును, ప్రభుత్వ డబ్బును వాడుకున్నారు. కానీ ప్రజల్లో ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా స్వచ్ఛందంగా ప్రజలకు అర్హత గల పథకాలు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. తిరిగి వాళ్ళ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలని వాళ్ళకి ఎవరు సలాం కొడతారో, వాళ్ళు పచ్చ చొక్కాలు ఎవరు వేస్తారో, వాళ్ళ ఇంటిపై ఎవరు జెండా కడతారో వాళ్ళకే పథకం ఇస్తాం. అది కూడా కమిషన్లతోటి అక్కడ అవినీతిగా వాళ్ళు పరిపాలించారు. ప్రజల మనసుల్లో అసలు వాళ్ళు తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ఆ బీజేపీ కానీ, ఆ కూటమి అనేది కేవలం ఒక ఎత్తులతో కూడినటువంటి పొత్తు, జిత్తులతో కూడినటువంటి పొత్తు. దీనికి బుద్ధి చెప్తాం అనేటువంటి రీతిలో ప్రజలు ఉన్నారు. 2019 జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ గౌరవ ప్రజలు, నాయకులు మరి ఆడబిడ్డగా నన్ను నమ్మారు. జగనన్న దీవెనలతో ప్రజాస్వామ్య ఆలయంలో అసెంబ్లీలో కూర్చోపెట్టారు. ఈ 58 నెలల్లో విపరీతమైన లబ్ధి. మా నియోజకవర్గంకి వచ్చేసరికి 5 మండలాల్లో 90 గృహాల్లో 91 సచివాలయాల్లో అయితే 2100 పైన కోట్లు డైరెక్ట్గా అక్కడ జగనన్న బటన్ నొక్కితే డైరెక్ట్గా ₹1 లంచం లేకుండా, రూపాయి అవినీతి లేకుండా ప్రజలకు జవాబుదారీతనంతో అంతే. పాతపట్నం నియోజకవర్గంలోని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా తమ ప్రభుత్వం చేపట్టిందని, ఈ పాతపట్నం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, పాతపట్నం నుంచి.